ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు వీడియోలో శ్లోకాలు ఒక్కటి చదివితే సరిపోదు, దాని యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి. దీని గురించి మీకు నేను చిన్న స్టోరీ చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక తండ్రి, ఒక కొడుకు, భార్య, భర్త అండ్ పిల్లలు ఉంటారు కదా. అలాగే కొడుకు తండ్రి హాస్టల్లో వదిలేసి వస్తాడు. కొన్ని రోజులకి ఆ కొడుకు తండ్రికి ఏమేం కావాలనేది లిస్ట్ రాసి పంపిస్తాడు. లిస్ట్ రాసి పంపిస్తే ఆ తండ్రి అది చదివి, మామూలుగా లిస్ట్ పంపించి చదివి పక్కన పెట్టేయలేం కదా, అది చదివి దాంట్లో ఏమున్నాయో కావాల్సినవి చేసి ఆయనకు అన్నీ సమకూరుస్తాడు తండ్రి కొడుకు. ఇదే మనం తీసుకొని శ్లోకాలు ఒకటి చదివి ఈ ఉదాహరణ తీసుకోండి. శ్లోకాలు చదివితే సరిపోదు, దాని యొక్క అర్థం కూడా తెలుసుకొని చదివితే మనం దాని యొక్క శక్తి పెరుగుతుంది. ఇప్పుడు కొడుకు పంపించిన లిస్ట్ ఒకటి చదివి పక్కన పడేస్తే ఏం లాభం? చదివి దాన్ని అర్థం చేసుకొని ఆయన కావాల్సినవి సమకూరిస్తే ఆయన టాస్క్ ఫినిష్ అవుతుంది. అలాగే మనం కూడా ఏ శ్లోకమైనా చదివి దాని యొక్క అర్థం తప్పకుండా తెలుసుకుంటే దాని యొక్క శక్తి పెరుగుతుంది, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.